హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మిస్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు మనము ఆంథ్రోపాలజీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో మీకు ఈ క్లాసెస్ మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసి పెయిడ్ బ్యాచ్ అండి. సో నేనైతే మీ అందరికీ ఆల్రెడీ సిలబస్ తెలుసు కాబట్టి డైరెక్ట్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈవెన్ ఇన్ కేస్ ఎవరికైనా సిలబస్ తెలియదు, నాకు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు అనుకుంటే మన యూట్యూబ్లో నేను ఫ్రీగానే అప్లోడ్ చేసి ఉంచాను, మీరు చూడొచ్చు. లేదు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. సో నా నెంబర్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, 9618273181. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఈరోజు అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, అసలు ఎందుకు చదువుకోవాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది చూద్దాం. సో ఆంథ్రోపాలజీ అనేది మనము యూపీఎస్సీ ఎగ్జామ్లో తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ రిలవెంట్ టు ద జిఏ సబ్జెక్ట్ ఆల్సో. సో ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్కి రిలవెంట్ అవుతుంది అనేది నేను చాప్టర్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇట్ ఈస్ వెరీ ఫెమిలియర్ టు ద జిఎస్ అని చెప్పొచ్చు. అది ఎలా ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మరి ఆంథ్రోలో ఫస్ట్ చాప్టర్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ 1.1, 1.2, 1.3 ఈ మూడు వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, అంటే అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకేనా. సో 1.1 తీసుకున్నప్పుడు మీనింగ్, స్కోప్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని ఉంటుంది. సో మరి ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటాము, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, అండ్ దాని యొక్క స్కోప్ ఎంత ఉంది, అంటే అది ఏం చదువుతుంది, ఏం చెప్తుంది, దాని యొక్క క్యాపబిలిటీ. ఇప్పుడు మీ స్కోప్ ఎంత అని అంటే ఏమంటాము, మీకు ఎంత క్యాపబిలిటీ ఉంది అన్నట్టుగా వస్తుంది ఇక్కడ, అవునా. సో అసలు దాని యొక్క స్కోప్ ఏంటి, అది ఏం చేయగలదు, అదేం చేసింది అనే దాని గురించి మనం దాని గురించిన డీటెయిల్స్ తెలుసుకుంటాము. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, మరి అది అసలు ఆంథ్రోపాలజీ అనేది ఎప్పుడు వచ్చింది, ఎలా డెవలప్ అయింది, ఎక్కడి నుంచి దాని డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అనేది కూడా మనం నేర్చుకుంటాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ meaning of anthropology. So what is anthropology? Anthropology is the study of the various elements of the humans. ఇక్కడ ఏమంటున్నారు, ఒక హ్యూమన్ తీసుకున్నప్పుడు హ్యూమన్ గురించిన వేరియస్ ఎలిమెంట్స్ ని స్టడీ చేస్తుంది. మరి వేరియస్ ఎలిమెంట్స్ లో ఏం ఇంక్లూడ్ అవుతాయి అంటే బయాలజీ కానీ కల్చర్ కానీ ఇంక్లూడ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ హ్యూమన్ ఉన్నారు, మనము ఉన్నాం. హ్యూమన్ అంటే ఎవరు ఇక్కడ, ఒక మనిషి అంటే మనమే కదా. మరి మనం బయాలజికల్ గా ఏ విధంగా డెవలప్ అయ్యాము, కల్చరల్ గా ఏ విధంగా డెవలప్ అయ్యాము అనే దాని గురించి చెప్తుంది. బయాలజికల్ గా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కళ్ళు, నోరు, ముక్కు అందరం ఒకేలా ఉంటామా, ఫిజికల్ ఫీచర్స్ ఉండము. అలాగే మన బాడీలో కూడా చాలా చేంజెస్ ఉంటుంది. అసలు ఏ విధంగా చేంజెస్ అనేది వచ్చింది ఏంటి అనే దాని గురించి చెప్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి కల్చర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే సౌత్ ఇండియాలో ఒక కల్చరు, నార్త్ ఇండియాలో ఒక కల్చరు, అండ్ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క స్టేట్కి ఒక ఫెస్టివల్ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మన స్టేట్స్ వేరే దేశాలు చూసినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కల్చర్ని ఫాలో అవుతాం. మరి కల్చర్ అసలు ఎలా డెవలప్ అయింది, దీన్ని ఎవరు డెవలప్ చేశారు, మనకి ఇదంతా ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. మరి ఇదంతా ఎలా జరిగిందనే దాని మీద గురించి మనం ఇక్కడ చూసుకుందాము. ఓకేనా. ఇదంతా మనకి ఆంథ్రోపాలజీ చెప్తుందండి, అర్థమవుతుందా మీకు. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ ఆరిజిన్, అసలు హ్యూమన్ ఆరిజిన్ అనేది ఎలా వచ్చింది ఎవరు చెప్తారు మనకు, ఆంథ్రోపాలజీ. అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద వేరియస్ బిలీవ్స్ అండ్ సోషల్ కస్టమ్స్, మనం చాలా రకాలుగా నమ్ముతూ ఉంటాము, చాలా రకాలుగా. అండ్ మరి ఇది ఎలా, అసలు అది ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి, ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ గురించి మనకి ఇక్కడ మనకి తెలియచెప్పేదే ఆంథ్రోపాలజీ. ఓకేనా. నెక్స్ట్ ద టర్మ్ ఆంథ్రోపాలజీ, మరి ఇక్కడ అసలు ఈ ఆంథ్రోపాలజీ అనే పదం ఉంది. అసలు ఈ ఆంథ్రోపాలజీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్ యొక్క కాంబినేషన్, దట్ ఈస్ ఆంథ్రోపోస్ అండ్ లోగోస్. ఓకే. సో ఆంథ్రోపాలజీ, సోషాలజీ ఇలా మనం వింటాం కదా. ఇక్కడ లాజిస్ అంటే ఏమర్థం వస్తుంది అని అంటే ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, స్టడీ. ఓకేనా. మరి ఆంథ్రోపోస్ అంటే ఏంటి అర్థం చూద్దాం. ఆంథ్రోపోస్ అని అంటే ఇక్కడ హ్యూమన్ అని అర్థం వస్తుంది. ఓకేనా, హ్యూమన్. అండ్ ద లేటర్ మీనింగ్ డిస్కవర్డ్ యాజ్ ఆర్ సైన్స్ అని కూడా అంటాము, సైన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అంటాము, లేకపోతే హ్యూమన్ స్టడీ అని కూడా అంటాము, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దస్ ఆంథ్రోపాలజీ ఈజ్ ద సైన్స్ ఆర్ డిస్కవరీ ఆఫ్ ఏ హ్యూమన్ అని అంటాము. రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఏమంటాము, ఆంథ్రోపాలజీ ఈజ్ ద సైన్స్ ఆర్ డిస్కవరీ ఆఫ్ ద హ్యూమన్ అని మెన్ అని అంటాము.
ఓకే. అండ్ మరి ఇంకా తీసుకుంటే ఇట్ ఈస్ ద సైన్స్ డిస్కవర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్ గురించి కూడా మనకి ఇది చెప్తుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ తీసుకుంటే అరిస్టాటిల్ ఫస్ట్ యూజ్డ్ ద టర్మ్. ఏ పదాన్ని యూజ్ చేశారండి? ఆంథ్రోపాలజీ అనే పదాన్ని యూజ్ చేయడం జరిగింది. మరి ఈ ఆంథ్రోపాలజీ అనే పదాన్ని ఫస్ట్ ఎవరు యూజ్ చేశారనే దాన్ని కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయొచ్చు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ గా చూస్తాము. ఓకే. ఫస్ట్ ఆంథ్రోపాలజీ పదాన్ని యూజ్ చేసిన వాళ్ళు ఎవరండి? అరిస్టాటిల్. ఓకే. సో గుర్తుపెట్టుకోవాలి, అరిస్టాటిల్ ఫస్ట్ ఆంథ్రోపాలజీ అనే పదాన్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ మరి ఆంథ్రోపాలజీ తీసుకుంటే ఆంథ్రోపాలజీ ఇస్ ద సైన్స్ ఆఫ్ హ్యుమానిటీ. ఆంథ్రోపాలజీ అని ఏమంటామండి? ఇట్స్ ఏ సైన్స్ ఆఫ్ హ్యుమానిటీ. మరి సైన్స్ ఆఫ్ హ్యుమానిటీ అంటే ఇది ఏం చేస్తుంది మరి అని అంటే ఇట్ స్టడీడ్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్స్. మన గురించి చెప్తుంది. మరి హ్యూమన్ బీయింగ్ లో ఏమేమి వస్తుంది ఏంటి అనేది తీసుకుంటే చూడండి, ఇట్ స్టడీడ్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రేంజింగ్ ఫ్రమ్ బయాలజీ పార్ట్ చదువుతుంది అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద హిస్టరీ. మన హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు అసలు మనం ఏ విధంగా ఎవల్యూట్ అయ్యాం, ఒక హ్యూమన్ ఏ విధంగా మనం జనరల్ గా విన్నాము కదా, కోతి నుంచి మనిషి పుట్టాడని, ఇలాంటివి మనం కొన్నిసార్లు వినే ఉంటారు కదా. సో అంటే హోమో సాపియన్స్ నుంచి మరి ఇప్పటి వరకు అసలు ఏ విధంగా జరిగింది హ్యూమన్ ఎవల్యూషన్ అనే దాని గురించి కూడా చెప్తుంది. ఓకేనా. ఎవల్యూషన్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద హోమో సాపియన్స్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ అండ్ కల్చర్ and the decisively distinguishing the humans from the other animal species. మరి మనిషికి ఇప్పుడు మనకి చాలా అనిమల్స్ ఉన్నాయి, చాలా ఆపేస్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, మరి వీటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా ఎవరు చెప్తారు అని అంటే ఆంథ్రోపాలజీ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గా చదివేటప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి అనే దాని మీద మనం జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఓకే. సో బికాస్ ఆఫ్ దీస్ డైవర్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇట్ ఎంకంపసెస్ బికాస్ ఆఫ్ బికమ్ ద కలెక్షన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఫీల్డ్. ఇప్పుడు మనం తీసుకుంటే ఆంథ్రోపాలజీ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆంథ్రోపాలజీ స్టడీడ్ అబౌట్ ద సో మెనీ థింగ్స్ అన్నట్టుగా. లైక్ ఇప్పుడు బయాలజికల్ గా చెప్తుంది, మనకి సోషో కల్చరల్ గా చెప్తుంది, ఎకనామికల్ గా చెప్తుంది, పొలిటికల్ గా చెప్తుంది. ఓకేనా. ఎందుకంటే పొలిటికల్ ఆంథ్రోపాలజీ, ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ, హ్యూమన్ ఆంథ్రోపాలజీ, మెడిసినల్ ఆంథ్రోపాలజీ, సో ఇలా చాలా రకాలుగా ఉన్నాయి మనకి. అర్థమవుతుందా? సో ఇలా మనకి ఆంథ్రోపాలజీ అనేది చాలా రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఒక హ్యూమన్ కి రిలేషన్ గా తీసుకున్నప్పుడు చాలా అన్ని రకాలుగా హ్యూమన్ ఎవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే ఆంథ్రోపాలజీ. గాట్ ఇట్. సో నెక్స్ట్ చూడండి, మరి ఇక్కడ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు ఇది మెయిన్ గా ఎస్పెషల్ గా తీసుకున్నప్పుడు మనము చూడాల్సి ఉంటుంది అన్నట్టుగా. సో ఇట్ ఈస్ ద స్టడీ, ఇట్ ఈస్ ద స్టడీ నాట్ ఓన్లీ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ ఏమంటున్నారండి, ఆంథ్రోపాలజీ అనేది ఇది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ గురించి మాత్రమే కాకుండా బట్ ఆల్సో ఇంకేమంటున్నారు, ఇట్స్ అబౌట్ ద స్టడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ living in living in societies and their lifestyles which are labeled as a culture. ఓన్లీ హ్యూమన్ బీయింగ్ గురించి మాత్రమే కాకుండా హ్యూమన్ బీయింగ్స్ లో లివింగ్ సొసైటీస్ గురించి, వారి యొక్క లైఫ్ స్టైల్ గురించి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము కల్చర్ తీసుకున్నాము, సొసైటీ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సొసైటీలో ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ కల్చర్ ఉన్నారు, ఇలా మనకి చాలా రకాలుగా మన బయాలజికల్ గా కానీ, ఎన్వైరన్మెంటల్ గా కానీ, సైకలాజికల్ గా కానీ, సో మనం ఏ విధంగా డెవలప్ అయ్యాము అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చెప్తుంది. సో ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ మ్యాన్. ఇది ఏం చెప్తుందండి, ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ మ్యాన్, మనిషి గురించి చెప్తుంది అంటున్నాం. మరి ఏ విధంగా చెప్తుంది, సొసైటీ, కల్చర్, ఎన్వైరన్మెంట్ అండ్ హ్యూమన్ సైకాలజీ అండ్ హ్యూమన్ బయాలజీ గురించి కూడా మనకి చెప్తుంది. ఓకే. రిమెంబర్ దిస్, ఆంథ్రోపాలజీ మెయిన్ గా సింపుల్ గా చెప్పాలంటే ఆంథ్రోపాలజీ స్టడీడ్ అబౌట్ ద హ్యూమన్ ఇన్ ఆల్ ద పర్స్పెక్టివ్. ఓకే. డిఫరెంట్ స్పేస్ అండ్ డిఫరెంట్ టైమ్ ఆల్సో. రిమెంబర్ దిస్ పాయింట్. మనకి డెఫినేషన్స్ కూడా వస్తాయి, డెఫినేషన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో మరి ఫస్ట్ అరిస్టాటిల్ అంటే మనం ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని అంటాం ఇతన్ని. ఎందుకు అంటాము అని అంటే ఇక్కడ చూద్దాం. ద టర్మ్ ఆంథ్రోపాలజీ ఈజ్ కాయిన్డ్ బై హిమ్. ఎవరన్నారండి ఆంథ్రోపాలజీ టర్మ్ తీసుకొచ్చిన పదం ఎవరని చెప్తాము,
మనకి అరిస్టాటిల్ ఆంథ్రోపాలజీ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారని, సో అందుకే తనని మనం ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని అంటాము అని చెప్పడం జరిగింది. అయితే మరి ఆంథ్రోపాలజీ ఏం డిఫైన్ చేస్తుంది అని తీసుకుంటే, ఆంథ్రోపాలజీ డిఫైన్డ్ యాజ్ ద డిసిప్లిన్ ఆఫ్ ఇన్ఫైనైట్ క్యూరియాసిటీ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్. అంటే ఇక్కడ చూడండి, ఇది మెయిన్‌గా ఒక క్యూరియాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కొత్త సినిమా ట్రైలర్ చూస్తాం. అప్పుడు మనకి ఆ ట్రైలర్ చూడగానే ఏమనిపిస్తుంది? అరే! సినిమా చూస్తే బావుండనిపిస్తది. అవునా? సో, అంటే ఏమనిపిస్తుంది ఇక్కడ మనకి ఇంకా ఇంకా తెలుసుకోవాలి. ఒక క్యూరియాసిటీ. సో, వాంట్ టు లెర్న్ సంథింగ్ మోర్ అబౌట్ దిస్ అని ఒక క్యూరియాసిటీ ఉంటది గదా! సో, ఆంథ్రోపాలజీ అనేది ఇక్కడ ఏం డిఫైన్ చేస్తుంది? ఏం చేస్తుందంటే ఇట్స్ క్యూరియాసిటీ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్ గురించిన ఒక క్యూరియాసిటీ అనేది ఉండడం వల్ల ఇది చాలా రకాలుగా, చాలా డిఫరెంట్ వ్యూస్‌లో సర్వే చేయడం అనేది జరుగుతుంది. మనం ప్రీవియస్‌గా తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ అనేది ఓన్లీ బయాలజికల్‌గా మాత్రమే చదివేది. సొసైటీ రిలేటెడ్‌గా తక్కువగా ఉండేదన్నట్టు కాన్సెప్ట్. కానీ తర్వాత సోషల్‌గా కూడా అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఆంథ్రోపాలజీ సొసైటీ రిలేటెడ్ కూడా చదవడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ద క్యూరియాసిటీ అన్నట్టుగా. గాట్ ఇట్. సో, ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ anthropologist. Anthropologist seeks answers to the anonymous various questions about the human beings. మరి చాలా రకాలుగా మనకి 14th సెంచరీ నుంచి 17th సెంచరీ తీసుకున్నప్పుడు చాలా మంది ఆంథ్రోపాలజిస్టులు వచ్చారు. 18th, 19th సెంచరీలో, 20th సెంచరీలో. ఇప్పుడు అంటే ఇదంతా డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో వస్తది మనకి. సో, చాలా మంది ఆంథ్రోపాలజిస్టులు వచ్చేసి వాళ్ళు వేరియస్ క్వెషన్స్ తీసుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బయాలజికల్‌గా చదువుతున్నానండి. ఓకేనా? సో, నా హెయిర్ బ్లాక్‌గా, కర్లీగా ఉంది. మరి ఇంకొకరి హెయిర్ వచ్చేసి స్మూత్‌గా ఉంది. కొంచెం రెడ్డిష్ కలర్‌లో ఉంది. సో, ఇదొక క్వెషన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. తర్వాత ఒక ఏరియాలో ఒక కల్చర్ ఫాలో అవుతాం. ఇంకొక ఏరియాలో ఇంకొక కల్చర్ ఫాలో అవుతాం. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ మీద ఈ ఆంథ్రోపాలజిస్టులు క్వెషన్స్ అనేది తీసుకురావడము. అది ఎప్పుడు అనంటే 14th-17th సెంచరీ మధ్యలో. ఓకేనా? అయితే ఆంథ్రోపాలజీ వాస్ డిసిప్లిన్డ్ టు డీల్ విత్ అబౌట్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ద హ్యూమన్. అయితే ఇది ఏం చేస్తుంది అనంటే ఒక సిస్టమాటిక్ స్టడీని చేస్తుంది అని చెప్తున్నారు. ఇలా ఫిజికల్‌గా అండ్ మోరల్ బీయింగ్. సిస్టమాటిక్‌గా చదువుతుంది. చదవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అది కొంచెం, ఇది కొంచెం చెప్పి వదిలేయడం కాదు. క్లియర్‌గా సిస్టమాటిక్‌గా చదువుతుంది. అండ్ 18th, 19th సెంచరీ తీసుకున్నప్పుడు సోషియో కల్చరల్ యాస్పెక్ట్స్ ఆర్ యాడెడ్ ఇంటూ ద ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ ఏమంటున్నారు 18th, 19th నేను మళ్ళీ మీకు డెవలప్‌మెంట్ వస్తది. డెవలప్‌మెంట్‌లో ఏ టైంలో ఏం డెవలప్ అయిందనేది మళ్ళీ మనం క్లియర్‌గా డిస్కస్ చేస్తాము. ఇదంతా ఓవర్‌వ్యూ మాత్రమే. ఓకేనా? సో, 18th, 19th సెంచరీలో సోషియో కల్చరల్ యాస్పెక్ట్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. వేరాజ్ 20th సెంచరీ తీసుకున్నప్పుడు ఇట్ బికమ్ ద మల్టీ డైమెన్షనల్. అయితే నేను ఇందాక చెప్పాను కదా! మీకు ఇంతకుముందు తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ అనేది ఓన్లీ బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేసింది. కానీ తర్వాత ఇది మల్టీ డైమెన్షనల్‌గా మారడం జరిగింది. ఓకేనా? సో, ఇదంతా కూడా జస్ట్ మీకు మీనింగ్ కిందనే వస్తది. అంటే ఆంథ్రోపాలజీ అంటే ఏంటి అనే దాని గురించే మనం ఇప్పటివరకు చూసాము. అర్థమవుతుందా? సో, మరి నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. వాట్ ఈస్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ? నేచర్ అండ్ స్కోప్ ఏంటి అని చూసుకుంటే చూడండి, ఆంథ్రోపాలజీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ పాస్ట్ అండ్ ప్రజెంట్ విత్ ఆల్ దేర్ వర్క్స్ అండ్ యాక్టివిటీస్. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆంథ్రోపాలజీ అనేది అన్ని హ్యూమన్ బీయింగ్స్ గురించి పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకి వాళ్ళ వర్క్స్ కానీ, వాళ్ళ యాక్టివిటీస్ కానీ, ఫిజికల్‌గా, కల్చరల్‌గా ఏ విధంగా డెవలప్ అయ్యారు అనే దాని గురించి మనకి చెప్తుంది. ఓకే. అండ్ ఆంథ్రోపాలజీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ హాలిస్టిక్ అన్నాం. సో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హాలిస్టిక్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్‌గా క్వెషన్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ ద హాలిస్టిక్ అప్రోచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని. సో, అదేంటనేది నేను మీకు క్వెషన్స్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషను పీవైక్యూస్ కూడా నేను చెప్తాను. ఓకేనా? సో, మరి చూడండి, ఆంథ్రోపాలజీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద హాలిస్టిక్. హాలిస్టిక్ అంటే ఇక్కడ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ గ్రూప్స్ ఇన్ ఎంటైర్ ప్యాటర్న్ ఆఫ్ దేర్ లైఫ్. ఓకే. స్టడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఆర్ గ్రూప్స్ ఇన్ ఎంటైర్ ప్యాటర్న్ ఆఫ్ దేర్ లైఫ్. హిస్టారికల్‌గా కానీ ఓకే. హిస్టారికల్‌గా తీసుకున్నప్పుడు చూడండి, దట్ ఈస్ అటెంప్టెడ్ టు డిస్క్రైబ్ ద కోర్స్ ఆఫ్ ద ఎవల్యూషన్
అంటే ఇక్కడ హిస్టారికల్ పాయింట్ అన్నప్పుడు మనకేమొస్తది? ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరిగింది అనేది మనం చూసుకుంటాము. తర్వాత కంపారిటివ్ స్టడీస్. కంపారిటివ్ అన్నప్పుడు ఇక్కడ సిమిలారిటీస్, డిస్సిమిలారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ నివసిస్తున్నారు. ఇదొచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనుకుందాము. ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి మేఘాలయలో నివసిస్తున్నారు. ఓకేనా? మరి దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఉంటుందా? ఉండదా వీళ్ళ మధ్య? ఓకే. ఆ డిఫరెన్సెస్ అనేవి ఏంటిది? సిమిలారిటీస్ కూడా ఉంటాయా? సిమిలారిటీస్ అనేవి ఏంటి? డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో ఈవెన్ ఇట్ ఈస్ ద సేమ్ ప్లేస్ ఆర్ డిఫరెంట్ ప్లేస్ ఆల్సో. ఆ డిఫరెన్సెస్ అనే దాని గురించి కూడా మనకి చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆంథ్రోపాలజికల్ ఎక్స్‌ప్లనేషన్స్ ఆర్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ గ్రూప్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఓన్లీ ఒక పర్టిక్యులర్ గ్రూప్ మాత్రమే కాకుండా ఇట్స్ నాట్ లిమిటెడ్ ఒక పర్టికులర్ గ్రూప్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ తోడాస్ గురించి చదివేసి వదిలేస్తుంది. ఓకేనా? లేకపోతే లంబాడీస్ గురించి చదివేసి వదిలేస్తుంది. లేకపోతే చెంచు గురించి చదివేసి వదిలేస్తుంది. లేకపోతే ఒక ఇండియన్ సొసైటీలో ఒక సిటీ గురించి చదివేసి అలా కాదు. ఓకేనా? ఆంథ్రోపాలజీ అనేది ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ గ్రూప్. ఒక పర్టికులర్ గ్రూప్‌కి లిమిట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇట్ స్టడీడ్ అబౌట్ ద టు ఎనీ సింగిల్ పీరియడ్ ఆఫ్ ద హిస్టరీ. ఒక సర్టెన్ టైం గురించి కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌లో ఇది చదవడానికే ట్రై చేస్తుంది. యాస్ మచ్ యాస్ డేటా మనకి ప్రొవైడ్ చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఎర్లియర్ ఆంథ్రోపాలజిస్ట్ తీసుకుందాం. ఎర్లియర్ ఆంథ్రోపాలజిస్ట్ తీసుకున్నప్పుడు దే ఆర్ కాన్సంట్రేటెడ్ ఓన్లీ. ఎర్లియర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఆంథ్రోపాలజిస్టులు దేని మీద? ఓన్లీ నాన్ వెస్టర్న్ సివిలైజేషన్ మీదనే వర్క్ చేసేవాళ్ళు. ఓకేనా? బట్ నౌ తీసుకుంటే ద స్కోప్ కవర్ ద ఆల్ కల్చర్. ఇప్పుడు తీసుకుంటే అన్ని టైప్ ఆఫ్ కల్చర్ మీద వాళ్ళు కవర్ చేస్తున్నారు. అందుకే నేను ఇందాక చెప్పాను ఫస్ట్ ఒక సర్టన్ థింగ్స్ మీద మాత్రమే వర్క్ చేసి తర్వాత ఆంథ్రోపాలజీ అనేది ఇట్స్ బికమ్ ద మల్టీ డైమెన్షన్. ఇక్కడ చెప్పాను కదా మల్టీ డైమెన్షన్. ఫస్ట్ ఓన్లీ నాన్ వెస్టర్న్ సివిలైజేషన్స్ ఏవైతే ఉంటాయో సొసైటీస్ వాటి మీద మాత్రమే వర్క్ చేసింది. కానీ తర్వాత దాని స్కోప్ అనే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? And we can conclude that anthropology is the study of everything that is related to what and ante that is related to the human. Remember this. Okay. ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నింటి గురించి చదువుతుంది. కల్చరల్ గా, బయాలజికల్ గా, సోషల్ గా, ఎకనామికల్ గా, పొలిటికల్ గా. సో ఇలా అన్ని విధాలుగా మనకి చెప్తుంది. రిలేటెడ్ టు ద హ్యూమన్ బీయింగ్. ఓకే, దట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద బయాలజికల్ ఓరియంటేషన్ టు కల్చరల్ సిస్టమ్స్ అండ్ హౌ బోత్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఈచ్ అదర్. మరి బయాలజికల్ గా, కల్చరల్ గా చదవడమే కాకుండా ఈ రెండు కూడా ఒకదానికొకటి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అనే దాని గురించి కూడా చెప్తుంది. ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మళ్ళీ మనకి వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బయాలజికల్ ఫర్ ఎగ్జాంపుల్ మనము బయాలజికల్ గా డెవలప్ అవుతున్నాము, అది కల్చరల్ గా కూడా చేంజెస్ తీసుకొస్తుంది. కల్చరల్ చేంజెస్ అనేది బయాలజీ మీద చేంజెస్ తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన గ్రాండ్ పేరెంట్స్ డ్రెస్సింగ్ స్టైల్ కి మన డ్రెస్సింగ్ స్టైల్ కి డిఫరెంట్ ఉందా? అండ్ వాళ్ళ కల్చర్ కి మన కల్చర్ కి డిఫరెన్సెస్ అనేది ఉందా? సో అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక విలేజ్ లో ఉన్నారు, ఒక విలేజ్ నుంచి ఒక సిటీకి వెళ్ళినప్పుడు మీ కల్చర్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఏదైతే కల్చర్ మనం ఫాలో అవుతున్నామో అది మనం ఫాలో అవడానికి ట్రై చేస్తాం. అలాగే ఇప్పుడు బయాలజికల్ గా తీసుకున్నప్పుడు కూడా మనకి బయాలజికల్ చేంజెస్ అనేవి ఇప్పుడు మీరు ఒక మంచి పర్సనాలిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మంచి పర్సనాలిటీ ఉంది, మీరు అప్పుడు ఏమనుకుంటారు? మంచిగా ఉండాలి, ఇంకా బెస్ట్ గా రెడీ అవ్వాలి అని అనుకుంటారా లేదా? సో అంటే ఇక్కడ బయాలజికల్ చేంజెస్ అనేది కల్చర్ మీద, కల్చరల్ చేంజెస్ అనేది బయాలజీ మీద చాలా రకాలుగా డిఫరెన్సెస్ అనేది చూపించింది. అది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అండ్ జస్ట్ నేను నార్మల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇది రియల్ ఎగ్జాంపుల్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బయాలజికల్ గా తీసుకున్నాం, అంతకుముందు ఫస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఫుడ్ తినేవాళ్ళు. ఫుడ్ వచ్చేసి అంటే కుక్ చేయని ఫుడ్ తినేవాళ్ళు కదా. సో తర్వాత ఏం చేశారు? దాన్ని కాల్చుకొని తినడం స్టార్ట్ చేశారు. సో కాల్చుకొని ఇక్కడ పచ్చి ఫుడ్ తిన్నప్పుడు ఏమైతుంది? మనం ఎక్కువ సార్లు నమలాల్సి వస్తుంది. ఆహారాన్ని ఎక్కువ సార్లు నమిలి తినాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది? మన జా అనేది ఎక్కువగా వర్క్ అవుతుంది. సో అందుకే మన జా అనేది మనము మన ప్రిమిటివ్ సొసైటీస్ తీసుకున్నప్పుడు అది పెద్ద సైజులో ఉండడము వల్ల ఫేషియల్ ఫీచర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. రాను రాను
అందరూ చాలా క్యూట్‌గా, అందంగా తయారవుతున్నారు. అవును. మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనం ఇప్పుడు తీసుకుంటే చాలా ఫేషియల్ డిఫరెన్సెస్ ఉంటాయా? ఉండయా? సో, అలా మనకి బయాలజికల్‌గా తర్వాత కల్చరల్‌గా తీసుకున్నప్పుడు గూడా వాళ్ళ కల్చర్‌కి ఇప్పుడున్న కల్చర్స్‌కి చాలా డిఫరెన్సెస్ అనేవి వస్తున్నాయన్నట్టుగా. ఈ డిఫరెన్సెస్ అనేది మనము సెపరేట్‌గా చూసుకుంటాము. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ డెఫినేషన్స్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ. అసలు డెఫినేషన్స్ ఏమున్నాయి ఆంథ్రోపాలజీలో? ఇది ఇంతే కాదండి. కంటెంట్ ఇంకా చాలా ఉంటుంది. నేను మీకు క్వెషన్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డెఫినేషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. మరి ఆంథ్రోపాలజీ యొక్క డెఫినేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాము. చూడండి ఇక్కడ ద కన్సైన్ ఆక్స్‌ఫోర్డ్ డిక్షనరీ ఫస్ట్ ఏం చెప్తుంది? ఆక్స్‌ఫోర్డ్ డిక్షనరీ ఏమంటుంది అనంటే స్టడీ ఆఫ్ ద మ్యాన్‌కైండ్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ సొసైటీస్ అండ్ కస్టమ్స్. ఇదేం చెప్తుంది అనంటే ఇక్కడ సొసైటీస్ అండ్ కస్టమ్స్ గురించి ఇది చదువుతుంది అని చెప్తుంది. మరి దీని అర్థం ఏమొస్తదంటే స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎ మ్యాన్. ఏం చెప్తుందంటండి? స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద మ్యాన్ యాజ్ ఏ యాన్ అనిమల్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి క్రోబర్ మనకి ఇక్కడ పర్సనాలిటీస్ అనేవి ఇంపార్టెంట్ గా చూసుకోవాలి మనం. క్రోబర్ తీసుకున్నప్పుడు ఈయన వచ్చేసి సైన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మెన్ అండ్ దేర్ బిహేవియర్ ప్రొడక్షన్. ఏమని చెప్తున్నారండి? ఇట్ ఈస్ ఏ సైన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మెన్ అండ్ దేర్ బిహేవియర్ ప్రొడక్షన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఆంథ్రోపాలజీ అనేది దేని గురించి చెప్తుందని తన తన పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్. ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి మరి డెఫినేషన్ మన క్లారిటీ అనేది అంటే థియరీస్ లో వస్తుంది. ఒక్కొక్కరు థియరీస్ లో ఏం చెప్పారు ఆంథ్రోపాలజీ గురించి, డెఫినేషన్స్ అనేది ఎలా తీసుకురావడం జరిగింది, డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది అనేది మనము చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ హాస్కోవిత్ ఇతను వచ్చేసి ఏమన్నాడంటే ఆంథ్రోపాలజీ మే బి డిఫైన్డ్ యాజ్ ద మెజర్మెంట్ ఆఫ్. ఏమన్నారండి? మెజర్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మెజర్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ జాకోబ్ అండ్ స్టర్న్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆంథ్రోపాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద. ఏమంటున్నారు? సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఫిజికల్, సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఓకే, సిన్స్ దేర్ అపియరెన్స్ ఆన్ ద ఎర్త్. వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ అంటే ఒక హ్యూమన్ లో ఫిజికల్ గా, సోషల్ గా, బయాలజికల్ గా, కల్చరల్ గా ఏ విధంగా చేంజ్ అయ్యారు, ఏ విధంగా డెవలప్ అయ్యారు అనే దాని గురించి ఆంథ్రోపాలజీ చెప్తుంది అని చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ? ఓకే, స్కోప్ అంటే ఏంటి? మరి స్కోప్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఆంథ్రోపాలజీ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ ద టూ మేజర్ బ్రాంచెస్. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ టూ మేజర్ బ్రాంచెస్ గా డివైడ్ అవ్వడము ఫిజికల్ అండ్ కల్చరల్ ఆంథ్రోపాలజీ. అండ్ ఆంథ్రోపాలజీలో మీకు ఫోర్ ఫోల్డ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ వన్ మోర్ రీసెంట్ గా యాడ్ చేసింది యాక్షన్ అండ్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ. ఇక్కడ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అండ్ కల్చరల్, సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అండ్ లింగ్విస్టిక్. ఇది వచ్చేసి ఫోర్ ఫోల్డ్ క్లాసిఫికేషన్ అండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఆంథ్రోపాలజీ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ టూ మేజర్ బ్రాంచెస్, ఫిజికల్ ఆంథ్రోపాలజీ అండ్ కల్చరల్. అయితే దీస్ టూ బ్రాంచెస్ హ్యావ్ బిన్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ ద సెవెరల్ బ్రాంచెస్. ఓకే, ఇక్కడ మీకు డయాగ్రామ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫిజికల్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు ఇక్కడ కల్చరల్ ఆంథ్రోపాలజీ, ఫిజికల్ ఆంథ్రోపాలజీలో మళ్ళీ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అది ఏంటి అనేది చూద్దాం. చూడండి హ్యూమన్ జెనెటిక్స్ అనేది ఒకటి, తర్వాత హ్యూమన్ పాలియోంథాలజీ, ఓకే, తర్వాత ఎథనాలజీ, ఆంథ్రోపోమెట్రీ, బయోమెట్రీ. అదే కల్చరల్ తీసుకున్నప్పుడు ప్రీ హిస్టారిక్, సోషల్ ఆంథ్రోపాలజీ. ఓకే, నెక్స్ట్ లిట్ కూడా క్లాసిఫై చేయడం జరిగింది. లిట్ క్లాసిఫికేషన్ తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ, ఫిజికల్ ఆంథ్రోపాలజీ, కల్చరల్ ఆంథ్రోపాలజీని ఫిజికల్ టూ పార్ట్స్ అండ్ కల్చరల్ లో త్రీ పార్ట్స్ గా డివైడ్ చేయడము. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి పెదింగ్టన్ తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు ఇతను ఫిజికల్ ఆంథ్రోపాలజీ అండ్ కల్చరల్, ఫిజికల్ లో మళ్ళీ టూ టైప్స్ గా డివైడ్ చేశారు, కల్చరల్ ని టూ టైప్స్ గా డివైడ్ చేశారు. సో ఇట్లా మనము పర్సనాలిటీస్ యొక్క డివిజన్స్ అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఎస్పెషల్ గా మనం యూజ్ చేసేది అంటే ఫ్రాంజ్ బయాస్ ఫోర్ ఫోల్డ్ క్లాసిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మరి ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని చెప్పారు కదా, ఇక్కడ ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీ గురించి కొంచెం చూద్దాము. మీకు మళ్ళీ 1.3లో క్లియర్ గా వస్తుంది ఫిజికల్ ఆంథ్రోపాలజీ గురించి. ఓకేనా?
సో ఫిజికల్ ఆంథ్రోపాలజీ తీసుకుంటే ఇట్ ఈస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద బయాలజీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఏ హ్యూమానిటీ. ఇక్కడ హ్యూమన్ యొక్క ఎవల్యూషన్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. అండ్ సోషల్ ఆంథ్రోపాలజీ, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజికల్ ఆంథ్రోపాలజీ అనే దాని గురించి తీసుకుంటే ద బ్రాంచెస్ దట్ స్టడీ ద సోషో కల్చరల్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హ్యూమన్ గ్రూప్స్. ఇవేం చేస్తాయండి? సోషో కల్చరల్ కన్స్ట్రక్షన్స్ అంటే హ్యూమన్ గ్రూప్స్ లో వేరియస్ రికగ్నైజేషన్స్ కల్చరల్ గా సోషల్ గా ఏ విధంగా చేంజ్ అయ్యారు అనే దాని మీద, లాంగ్వేజ్ కానీ మనము ఏ విధంగా మన లాంగ్వేజ్ అనేది ఈ రోజు మనము కమ్యూనికేట్ అవుతున్నాం అంటే లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా వచ్చింది అనే దాని మీద చెప్పడం జరుగుతుంది. మరి ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ప్రీ హిస్టారిక్ కల్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 1920లో పుట్టాము, 1994లో పుట్టాము ఇప్పుడు. సో 1994లో పుట్టాము. మరి 1994లో పుట్టాము అని చెప్పడానికి దానికి క్రోనాలజీ కావాలి. క్రోనాలజీ అనేది ఎలా డెవలప్ అయింది అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇండస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐవీసీ ఉంది. ఐవీసీని మనకు ఉన్నదని చెప్పిన వాళ్ళు ఎవరు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. సో అంటే పురాతన తవ్వకాలు. ఓకేనా? ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ and it became the self-conscious discipline in the later half of the 19th century. ఓకే, ఫస్ట్ అది పార్ట్గా ఉండి తర్వాత సపరేట్గా ఉండడం కూడా జరిగింది, మనం చూసుకోవచ్చు. ఇంకా మరి ఫిజికల్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు దీంట్లోనే నేను జస్ట్ మీకు స్కోప్ చెప్తాను. ఇలా మనము మొత్తం చూసుకుంటాము. ఇక్కడ జస్ట్ ఫిజికల్ అండ్ కల్చరల్ మనం 2 మేజర్ బ్రాంచెస్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ మనం 4-fold క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫ్రాంజ్ బయస్ అది కూడా చూస్తాము. ఓకేనా? ఫ్రాంజ్ బోస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఫస్ట్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద ఫిజికల్ ఆంథ్రోపాలజీ? ఫిజికల్ ఆంథ్రోపాలజీ యొక్క స్కోప్ తీసుకున్నప్పుడు ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ. ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ కన్సర్న్ విత్ దేర్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ అండ్ డైవర్సిటీ ఆఫ్ ద పీపుల్. వాట్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అని అంటే ఇక్కడ ఆరిజిన్ గురించి చెప్తుంది, ఎవల్యూషన్ గురించి ప్రాసెస్ చెప్తుంది, అండ్ డైవర్సిటీ ఆఫ్ ద పీపుల్ యొక్క డైవర్సిటీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిజికల్ ఆంథ్రోపాలజిస్ట్ తీసుకున్నప్పుడు దే వర్క్ బ్రాడ్లీ ఆన్ 3 మేజర్ సెట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్. వాళ్ళు 3 మేజర్ సెట్స్ ఆఫ్ ప్రాబ్లమ్ మీద వర్క్ చేయడం జరిగింది. దాట్ ఈస్ 1 హ్యూమన్, నాన్ హ్యూమన్, ప్రైమేట్ ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ వేరియేషన్. ఓకే, అండ్ ఇట్స్ ఏ సిగ్నిఫికెన్సెస్ అంటే ఇక్కడ రేసిజం అని అంటాం కదా, రేస్ గురించి కూడా, తర్వాత బయాలజికల్ బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ బిహేవియర్ గురించి. లైక్ బయాలజికల్ బేసిస్ అంటే ఏమొస్తుంది? లైక్ హ్యూమన్ బాడీ కానీ, తర్వాత జెనెటికల్గా కానీ, ఓకే, స్టేటస్ ఆఫ్ మ్యాన్ అంటే ఏ విధంగా డెవలప్ అయ్యారు అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము చూడండి మన్షిప్ వైట్ తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి ఏమన్నాడంటే ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది స్టడీ ఆఫ్ బాడీలీ అపియరెన్సెస్ ఆఫ్ ద మ్యాన్. ఇక్కడ ఉంటుంది చూడండి. It studies deal with the origin and evolution and variation of the human. Basically the biological changes occurs from the past to present. అండ్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనడం జరుగుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. యూ కెన్ యూజ్ దిస్ పర్సన్ కొటేషన్, मतलब इसका ये डेफिनेशन यू कैन यूज. ఓకే, సో నెక్స్ట్ హెబెల్. మరి తను వచ్చేసి ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఏమంటాడంటే స్టడీ ఆఫ్ ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ అన్నారు. ఓకే, తర్వాత హాస్కోస్ తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి ఎసెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బయాలజీ గురించి చెప్పడం జరిగింది. ఇలా మనకు ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క దాని గురించి డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం అట్లీస్ట్ 2 పర్సనాలిటీస్ నేమ్ అన్న గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. ఓకేనా? 2 పర్సనాలిటీస్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మరి కల్చరల్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు ఇదంతా జస్ట్ మీకు మీనింగ్ అండ్ డెఫినేషన్ దానిలోనే చెప్తున్నాను. నేను ఇంకా ఇండివిజువల్గా చెప్తాను. మీకు నేచరు అండ్ స్కోప్ ఇంకా చాలా ఉంది కంటెంట్. ఓకేనా? ఓవర్ వ్యూ ఆఫ్ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కల్చరల్ ఆంథ్రోపాలజీ. మరి కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటే ఏం చేస్తుంది అని అంటే ఇట్ స్టడీడ్ ద హ్యూమన్ కల్చర్. హ్యూమన్ యొక్క కల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మనం మాట్లాడే విధానం కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేదంటే మనం ఫాలో అయ్యే ఫెస్టివల్స్, మ్యారేజ్ సిస్టము, కిన్షిప్ సిస్టము, ద ఫ్యామిలీ సిస్టమ్, ఇవన్నీ కూడా మన కల్చర్లోనే వస్తాయి. ఓకేనా? సో మరి హ్యూమన్ కల్చర్ అనేది ఏ విధంగా డెవలప్ అయింది అనే దాని గురించి చెప్పేది కల్చరల్ ఆంథ్రోపాలజీ. చూడండి, ఇన్ ఆర్డర్ టు క్యారీ హిజ్ పర్సనల్ అండ్ సోషల్ లైఫ్ ఆఫ్ మ్యాన్,
పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ రెండింటి గురించిన కూడా డెవలప్మెంట్ అది అండ్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది అనేది మనకి చెప్తుంది. ఓకే. అండ్ దిస్ టోటల్ సిస్టమ్ ఈజ్ కల్చర్. ఈ మొత్తం సిస్టమ్ అనేది మనం కల్చర్ అని చెప్తాము. అండ్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ వాట్ అని అంటే సోషల్ హెరిటేజ్. అండ్ మనము జనరల్గా చూసుకుంటే కల్చర్లో మనకి చాలా రకాలుగా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు చాలా ఉంటుంది. కల్చరల్ ఆంథ్రోపాలజీ స్టడీడ్ అబౌట్ ద హ్యూమన్ కస్టమ్స్, మోర్స్ అండ్ ట్రెడిషన్స్, సోషల్ లైఫ్, రిలీజియస్, ఆర్ట్, సైన్స్, లిటరేచర్ అండ్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఇది చెప్పడం జరుగుతుంది. ఎకనామికల్గా ఏ విధంగా డెవలప్ అయ్యాము, సోషల్ లైఫ్ ఏ విధంగా ఉండేది ప్రీవియస్గా, ఇప్పటికీ రిలీజియస్ అనేది ఎలా ఫాలో అయ్యేవారు, ఆర్ట్స్ ఏమున్నవి, సైన్స్, లిటరేచర్, ఈ విధంగా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కంప్లీట్గా చెప్తుంది. మరి కల్చరల్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మనకి పర్సనాలిటీస్ అనేది ఇంపార్టెంట్. మనము థియరీస్లో చూస్తామండి పర్సనాలిటీస్ అందరినీ. ఓకేనా. అయితే మనకి ఏ హెబెల్ తీసుకున్నప్పుడు తినేమన్నాడంటే ద పేజ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ దట్ డివోట్స్ ఇట్స్ అటెన్షన్ టు ద కస్టమ్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ద కల్చరల్ ఆంథ్రోపాలజీ అని చెప్పడం జరిగింది. దేన్ని అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఇట్స్ డివోట్స్ ఇట్స్ అటెన్షన్ టు ద కస్టమ్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని అన్నాము. అండ్ మరి ఎస్సీ డుబే కానీ అంటే ఇక్కడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ ఆంథ్రోపాలజిస్టులు వేరుంటారండి, ఇండియన్ ఆంథ్రోపాలజిస్టులు కూడా సపరేట్గా ఉంటారు. మనం ఇండియన్ ఆంథ్రోపాలజిస్టుల గురించి సపరేట్గా పేపర్ 2లో చదువుకుంటాము. పేపర్ 1లో అందరూ వస్తారు కామన్గా, అండ్ పేపర్ 2 వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే. తర్వాత ఎస్సీ డుబే తీసుకున్నప్పుడు మరి ఇతను వచ్చేసి సోషల్ ఆంథ్రోపాలజీ గురించి చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద కల్చరల్ ఆంథ్రోపాలజీ అని చెప్పారు. ఏమన్నారండి, సోషల్ ఆంథ్రోపాలజీ అనేది పార్ట్ ఆఫ్ ద కల్చరల్ ఆంథ్రోపాలజీ. ఓకే. అందుకే సోషో కల్చరల్ ఆంథ్రోపాలజీ అని మనము 4-fold క్లాసిఫికేషన్లో చూస్తాము. విచ్ డివోట్స్ ఇట్స్ ప్రైమరీ అటెన్షన్ టు ద స్టడీ ఆఫ్ ద సోషల్ స్ట్రక్చర్. ప్రైమరీ అటెన్షన్ అనేది దేని మీద ఉంది అని అంటే సోషల్ స్ట్రక్చర్ మీద అండ్ రిలీజన్ మీద, rather than the material aspect of the culture. It is clear that the social anthropology studied the different aspect of the social structure. అయితే ఇక్కడ ఏమంటున్నారు, సోషల్ ఆంథ్రోపాలజీ అనేది సోషల్ స్ట్రక్చర్లో డిఫరెంట్ వాటి మీద చదువుతుంది. అందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్. మరి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏమొస్తాయండి, మ్యారేజ్ ఒక ఇన్స్టిట్యూషన్ అనగానే మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దు. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఉందా, మ్యారేజ్ ఒక ఇన్స్టిట్యూషన్, ఫ్యామిలీ ఒక ఇన్స్టిట్యూషన్, కిన్షిప్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నట్టుగా సోషల్ ఇన్స్టిట్యూషన్లో. ఓకేనా. తర్వాత సోషల్ రిలేషన్స్ అండ్ సోషల్ ఈవెంట్స్. సో ఈ విధంగా మనకి సొసైటీ రిలేటెడ్గా ఉన్న వాటి గురించి చెప్తుంది. ఇది మనకి సపరేట్గా చాప్టర్ ఉంటుంది, 2.1, 2.2 మనం చదువుకుంటాము. ఓకేనా. తర్వాత పెన్నిమన్ తీసుకున్నప్పుడు ఇతను ఏమన్నాడంటే దాట్ పార్ట్ ఆఫ్ కల్చరల్ ఆంథ్రోపాలజీ విచ్ ట్రీట్స్ ద సోషల్ ఫినామినాన్. పార్ట్ ఆఫ్ ఏమంటున్నాడు, పార్ట్ ఆఫ్ కల్చరల్ ఆంథ్రోపాలజీ ఒక పార్ట్ దేన్ని డీల్ చేస్తుందంట, సోషల్ ఫినామినాన్ని డీల్ చేస్తుంది. సో దాన్నే సోషల్ ఆంథ్రోపాలజీ అంటారు అని చెప్తుంది. ఎస్ ఆఫ్ కోర్స్ కల్చర్లోనే సోషల్ అనేది ఒక పార్ట్ కూడా అవుతుంది కదా. సో అందుకనే సోషల్ ఇన్స్టిట్యూషన్ అనేది కూడా కల్చర్లో ఒక పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఉంది, మనం మ్యారేజ్ ఒక సొసైటీలో మ్యారేజ్ తీసుకున్నప్పుడు ఇంకో సొసైటీలో మ్యారేజ్కి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు ఫాలో అవుతుంటారు. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఉందా లేదా. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఎంఎన్ శ్రీనివాస్ ఏమన్నారంటే ఇట్ ఈస్ ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీస్. ఏమన్నారండి, హ్యూమన్ సొసైటీస్ని కంపేర్ చేసి చదువుతుంది. అండ్ ఐడియల్లీ ఇట్ ఇంక్లూడింగ్ ద ఆల్ ద సొసైటీస్ అండ్ ప్రిమిటివ్ అండ్ సివిలైజ్డ్ అండ్ హిస్టారిక్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ పర్సనాలిటీస్ వచ్చి డిఫరెంట్ డెఫినేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ వీ నీడ్ టు రిమెంబర్ అట్లీస్ట్ ఒక 2-3 మెయిన్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ డెఫినేషన్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. సో జస్ట్ నేను మీకు ఒక ఇంట్రడక్షన్ అనేది మాత్రమే ఇచ్చానండి, ఇంకా చాలా ఉంది. 1.1 గురించి మనం డెవలప్మెంట్ ప్రాసెస్ చూస్తాము. అండ్ దీనిలో అప్రోచెస్, వీళ్ళు ఫాలో అయిన అప్రోచెస్ ఏముంటాయి, ఆంథ్రోపాలజీ అప్రోచెస్, రీసెర్చ్ మెథడ్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. ఓకేనా. మీకు ఇప్పటి వరకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మళ్ళీ నా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అడగొచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.